మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ రాత్రి కాల సమయమున నా ప్రేమ వందనాలు సహోదరులకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము లూకాసు వార్తలోనే ధనవంతులు అనే అంశమును ధ్యానిస్తున్నాం. ఈరోజు 6వ భాగంగా మనము లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఎడల ధనవంతుడు గాక, తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పెను. చదవబడిన ఈ లేఖనాలు మన కొరకై మన ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 6వ భాగంలో దీని మీద కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుందాం. ప్రభు చివరిగా ఏమని చెప్తూ ఉన్నారంటే, మీరు దేవుని ఎడల ధనవంతులు కావాలి అని. ఈ లోక సంపదలు గురించి కాదు, దేవునిలో మీరు ఐశ్వర్యవంతులు కావాలి, దేవుని విశ్వాసములో భాగ్యవంతులు కావాలి, నిరీక్షణలో బహుగా శ్రేష్ఠులై ఉండాలి, పవిత్రతలో, వాక్యము యొక్క ధ్యానంలో, సత్క్రియల్లో అన్నిటిలోనూ కూడా మనం బహు ఐశ్వర్యాన్ని కలిగిన వారముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ ఒకడు వచ్చి, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టు అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి దేవుని ఎడల ధనవంతుడు కాజాలడు గనుక ఆయనకి బోధ చేస్తున్నాడు. అక్కడ ఉన్న వారందరికీ కూడా బోధ చేస్తున్నారు. 15వ వచనంలో, మీరు అనగా అందరూ ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని చెప్పారు. కాబట్టి దేవుని యందు ధనవంతులుగా మారాలి. దీని మీద మనం ప్రభు కొండ మీద ప్రసంగమందు ఇంకా ఏమి చెప్పారో మనం ఆలోచన చేయటానికై మత్తయి సువార్త 6వ అధ్యాయము ఇక్కడ ఏమని చెప్పినారో చూడండి. 19 నుండి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెంటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలించెదరు. మన కొరకు ధనము కూర్చుకుంటే దొంగలిస్తారు, చిమ్మెంటు తినేస్తుంది అని చెప్తున్నారు. 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, ఇదే దేవుని కొరకు ధనవంతులుగా ఉండుట. అచ్చట అంటే పరలోకంలో చిమ్మెంటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. కాబట్టి పరలోకమందు మీరు నేను అందరం కూడా ధనాన్ని సమకూర్చుకోవాలి అని ఇక్కడ ఆయన మరింత తేటగా చెప్పినారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరలోకములో ధనాన్ని సమకూర్చుకోవాలి. అట్లయితే ఈ భూమి మీద మన ధనమును ఎట్లా ఖర్చు చేయాలి, లేక ధనాన్ని మనం ఎలా ఉంచుకోవాలి అనే మాటలు 1-2 మీకు చూపిస్తాను. మనము సామెతల గ్రంథంలోనికి వెళ్తే 30వ అధ్యాయము, ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7-8 వచనాలలో ఆగూరు అనే ఆయన మాటలు మనకి కనపడుతున్నాయి.
ఈ మాటలు మనం ఎప్పుడు మామూలుగా చెప్పుకుంటూనే ఉంటాం. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని చూడండి, 6:7. ఆయన మాటలతో ఏమీయు చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందే వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్శించి యెహోవా ఎవడనందునేమో, లేక బీదనైన దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అని ఈ 2 మనవులు చేస్తున్నాడు. అంటే మనం గత రోజుల్లో చెప్పుకుంటూ వచ్చాం, డబ్బును బ్యాలెన్స్ చేయండి అని. ఆగూరులో సరిగ్గా అదే ఆలోచన ఉంది. ఈ ఆగూరు ప్రభు భూమి మీదకి రాకమునుపే జీవించి ప్రభు యొక్క మనసుకు తూగిన మనసు ఇతనులో ఉంది. ఈ రాత్రి మనం కూడా ఆగూరు మాదిరిగా ఉండాలి. 6వ వచనం హెచ్చరిక. ఏమని హెచ్చరిక? 7 నుండి ఆయన ప్రార్థన. 6వ వచనంలో ఏమని హెచ్చరిక? ఆయన మాటలకు నీవేమి చేర్చకము, ఆయన నిన్ను గద్దిస్తాడు. దేవుని వాక్యంలో ఉన్న మాటలకు మరలా మనం ఏదైనా చేర్స్తే దేవుడు గద్దిస్తాడు. కాబట్టి ఆయన ఎలాగా డబ్బు విషయంలో బ్రతకమన్నాడో అలాగనే మనం బ్రతుకుట మంచిది, అది ఆశీర్వాదము. ఈ మాటలు ఈ రాత్రి మీ హృదయములలో ప్రభు నింపి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఎడల మేము ధనవంతులుగా కావాలని, మీ ఐశ్వర్యములో మేము బాగా సాములుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్న విధమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ వాక్యము మా హృదయాల్లో కార్యసిద్ధి కలగజేయించండి, మమ్మల్ని దీవించండి. ఈ రాత్రి నీ బిడ్డలు సంతోషంగా ఈ వాక్యాన్ని విని హృదయపూర్వకంగా ప్రార్థించుకొని, నాయన ఆకలైనను దప్పికైన లేక నీ యొక్క ఐశ్వర్యములతో నింపబడుటకు సహాయం చేయండి. మా ఇల్లు అన్నీ కూడా దీవించండి, మా కుటుంబాలను ఆశీర్వాదించండి. పలు విధమైన కార్యాలు మా కుటుంబాల్లో జరిగించి మహిమ తెచ్చుకొనమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు సదాకాలము ఆయన తోడుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ గుడ్ నైట్ అండి.